మార్వాడీస్ గో బ్యాక్ అనే ఒక ఉద్యమం నడుస్తుంది. ఆ, అసలు నిజంగానే మార్వాడీల పెత్తనం ఈ మోడా మార్కెట్‌లో జరుగుతుందనా? అట్లయితే ఏం లేదన్న. ఆ! కానీ బిజినెస్లో అయితే అందరు ఉంటేనే బిజినెస్ అవుతుంది. హ్మ్. అది మార్వాడీస్ గో బ్యాక్, కోమటీస్ గో బ్యాక్, వాళ్ళు గో బ్యాక్ అంటే నడవదు బిజినెస్లో. హ్మ్. అందరు ఉంటేనే బిజినెస్. వాళ్ళ వల్ల మాకు ప్రాఫిట్ ఉంది, మా వల్ల వాళ్ళకి ప్రాఫిట్ ఉంది. అందరు కలిసిమెలిసి ఉంటేనే బిజినెస్ చేయొచ్చు అన్న. అది మాకైతే ఉన్నారు ఇక్కడ మార్వాడీస్ మస్తు ఉన్నాడు, కానీ మాకైతే ఏ ప్రాబ్లం ఎప్పటికీ లేదు. హ్మ్. ఆయన వాళ్ళు మాకు ఇయ్యలే, మేము వాళ్ళకి ఇయ్యలేము. అప్పుడు ఆలోచించలే మేము. వాళ్ళు మార్వాడీసో మేము తెలుగు వాళ్ళు అట్లా ఆలోచించలే మేము. ఎప్పటికే కలిసిమెలిసి బిజినెస్ చేస్తామన్నా మేమైతే. కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల పైన, ఇక్కడ ఉన్న మనుషుల పైన దాడులు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది చెప్పిండు అన్న, అది తప్పు మాట. ఎక్కడైతే కాలే ఒక జగలో అయినాయి, అది రెండు మనుషుల మీద అయినాయి. హ్మ్. అది వాళ్ళు మనం అట్లా చేయలేము కదా. కానీ 90% పోతే వాళ్ళే ఉన్నాడు, మార్వాడీస్ ఉన్నాడు పెద్ద బిజినెస్ లా. వాళ్ళ దగ్గర పని చేస్తుండు మన వాళ్ళు. ఇప్పుడు కానీ వాళ్ళ మన దగ్గరికి పోయినప్పుడు మార్వాడీస్‌కి ఒక రేటు, తెలంగాణ వాళ్ళకి ఒక రేటు ఉంటదట కదా? అట్లా ఏం లేదు. వాళ్ళేమో రిలేటెడ్ ఉంటే హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తాడు వితౌట్ ప్రాఫిట్ పెట్టుకొని. వాళ్ళ కమిటీ ఉంది, హ్మ్. మన తెలుగు వాళ్ళ ఇక్కడ లేదు కమిటీ.